అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్ అయితే ఇంటికైతే బయలుదేరా. ఏం చేయలేక వెళ్ళేటప్పుడు అన్నయ్య కూడా వచ్చారు కదా, ఆయన ఎక్కడా అని అనుకుంటున్నారు కదా. కొంచెం అర్జెంట్ పని ఉండడం వల్ల ఆయన అయితే మధ్యాహ్నమే ఎండలో వచ్చేసారు. ఇంకా నన్ను కూడా రమ్మన్నారు, కానీ ఈ ఎండకి నేను వస్తే మాడి మస్ అయిపోతా అని నేను రాలేదు. ఈవినింగ్ పూట చల్లబడ్డ తర్వాత ప్రతిసారి క్రాస్ రోడ్ దాకా అక్కొచ్చి ఇంకా బస్ అయినా ఆటో అయినా ఎక్కిచ్చేసిద్ది. అలాగే వచ్చింది. పిల్లలకి అయితే జ్యూస్ అయితే తీసుకుంది, ఇంకా నాకు కూడా తీసుకుంది. నేనైతే స్వీట్ అవాయిడ్ చేద్దాం అనుకుంటే ఏదో ఒక రూపంలో తీసుకోవాల్సి వస్తుంది. ఈలోపు హన్మకొండ నుంచి వచ్చే బస్సు అయితే డైరెక్ట్ భద్రాచలానికి అయితే ఉంది. ఆ బస్ అయితే ఎక్కాము. నేను ఆధార్ కార్డు తీసుకెళ్ళలేదు కాబట్టి నాకు ఇద్దరు కలిపి 140 రూపీస్ ఛార్జ్ చేశారు. మోనికి కూడా హాఫ్ టికెట్, సోన్ పాపకి అయితే తీసుకోలేదులేండి. ఈ బస్ ఎక్కిన దగ్గర నుంచి ఒకటే ఇప్పుడు కడుపులో అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. పిల్లల్ని అడిగి విండో సీట్ దగ్గర కూర్చున్నా. మోను ఎక్కిన దగ్గర నుంచి మమ్మీ పన్ను ఉడుతుంది అని పన్నును బీక్కోవడం లాక్కోవడం చేసింది. ఇంకా బస్సులో అయితే ఫుల్ రక్తం. సో బస్సులో నుంచి చూస్తే వెనక సీట్లో వాళ్ళకి పడిద్దేమనేసి జాగ్రత్తగా ఊపించాను బయటికి. ఇది వచ్చేసి మణుగూరు బస్ స్టాండ్. మణుగూరు బస్ స్టాండ్ లో ఒక 10 మినిట్స్ అలా ఆగింది. ఇంటికి వచ్చేలోపు మా మోను పన్ను బీక్కొని మమ్మీ ఇదిగో పన్ను అని చేతిలో పెట్టింది తెచ్చి. చూడలా ఉందో అటు ఇటు తొర్రి మధ్యలో ఒక 2 పళ్ళు ఉన్నాయి. సో భలేగున్నాయి చిన్నగా పళ్ళు అయితే. మీరు మాత్రం వీడియోని లైక్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.